హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం ఒక చిన్న పాప గర్భవతైన ఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ పాప వయస్సు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అని నేను చెప్తే మీరేమంటారు? అసలు ఏంటిది? ప్రపంచంలో ఎక్కడైనా 5 సంవత్సరాల పాప తల్లి అవుతుందా? అసలు ఇది సాధ్యమేనా అనే మీ ప్రశ్న అందరికీ వచ్చే ఉంటుంది. మీకే కాదు, ఈ వార్త విన్న తర్వాత ప్రపంచం మొత్తం కూడా దీని గురించే మాట్లాడుకుంటుంది. కానీ అది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ చిన్న 5 సంవత్సరాల పాప గురించి చెప్తాను. అంతేకాదు, అసలు ఆ పాప ఎలా గర్భవతి అయింది, అసలు ఇంత చిన్న వయస్సులో ఆడపిల్లలు గర్భం దాల్చగలరా, ఆ పాప ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, మీరిప్పటి వరకు ఇటువంటి సంఘటన గురించి విని ఉండరు. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా సరే మా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడా ఎప్పుడూ విననటువంటి ఘటనలు మా ఛానల్లో మేము చెప్తాం. కాబట్టి అంతేకాదు, కింద ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సరేనా? మరిక వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఫ్రెండ్స్, పైన చెప్పినట్టు నేను మీకు ఈరోజు ప్రపంచంలో అతి చిన్న వయస్సులోనే తల్లైన పాప గురించి చెప్పబోతున్నాను. ఈ సంఘటన సౌత్ అమెరికాలోని పెరూలో జరిగింది. ఆ పాప పేరు లీనా. అయితే ఉన్నట్టుండి ఒకరోజు లీనాకు బాగా కడుపు నొప్పి రావడం మొదలైంది. పాపం చిన్నపిల్ల కదా, కడుపు పట్టుకుని నొప్పి తట్టుకోలేక విలవిలలాడిపోయింది. తల్లి వెంటనే లీనాని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. లీనా తల్లికి అసలు అర్థం కాలేదు ఏమై ఉంటుందా అని. బాగా టెన్షన్ పడుతున్నది లీనా తల్లి. దీనికి మరో కారణం కూడా ఉంది. కొద్ది రోజుల నుంచి లీనా కడుపు కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తున్న విషయం లీనా తల్లి గమనించింది. ఏమై ఉంటుందా అన్నది తనకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ కడుపు మరింత పెద్దదైంది. ఎంత పెద్దదంటే చూసిన వాళ్ళు ఈ 5 సంవత్సరాల పిల్ల గర్భవతి అయినంతగా ఉందా కడుపు. కానీ పాప వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. అలాంటిది అంత చిన్న పాప గర్భవతి ఎలా అవుతుంది? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు. అయితే ఇదంతా తెలుసుకోవడానికి లీనాని తీసుకుని తన తల్లి హాస్పిటల్కి వచ్చింది. లీనాని టెస్ట్ చేసిన డాక్టర్ జెరాల్డో మొదట ఇది ఒక ట్యూమర్ అయి ఉండొచ్చు అనుకున్నాడు. కానీ అది నిజంగా ట్యూమర్ అయితే ఇంత పెద్ద ట్యూమర్ ఎక్కడా ఉండదు, కాబట్టి ఇది ట్యూమర్ కాదు అని అర్థమైంది. అప్పుడు డాక్టర్ జెరాల్డో ఈ పాపకి వేరే ఏదైనా శరీరంలో మార్పుల్లాంటివి అయి ఉండవచ్చు, లేదా ఆ పాప గర్భవతి అయి ఉండవచ్చు అనుకున్నాడు. వెంటనే లీనాని దగ్గరకు తీసుకుని స్టెత్ పెట్టి చూసినప్పుడు లీనా గుండె చప్పుడు బాగానే వినిపించింది. కానీ డాక్టర్ జెరాల్డో ఆ పాపని టెస్ట్ చేసినప్పుడు ఒకటి గుర్తించాడు. ఆ పాపకి 2 చోట్ల గుండె కొట్టుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. ఏంటా అనుకున్నాడు. చాలా రోజులైన తర్వాత కూడా డాక్టర్ జెరాల్డోకి ఆ పాప గురించి అర్థం కాలేదు. వెంటనే లీనాకు అల్ట్రాసౌండ్ చేయండి అని చెప్పి తన టీంకి చెప్పాడు. నర్సు లీనాని అల్ట్రాసౌండ్ రూమ్కి తీసుకెళ్ళింది. అప్పుడు నర్సుకి అది చూసి ఆశ్చర్యపోయింది. లీనా కడుపులో ట్యూమర్ లేదు, మరేమీ లేదు. కానీ లీనా గర్భవతి అని తేలింది. ఇది విన్న డాక్టర్ జెరాల్డో అసలు ఇది ఎలా సాధ్యం, ఇంత చిన్న వయస్సులో ఆ అమ్మాయి ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది, అసలు ఏంటిదంతా తెలుసుకుందాం అనుకున్నాడు. లీనా అల్ట్రాసౌండ్ రిపోర్టు తీసుకువెళ్లి డాక్టర్లు లీనా తల్లికి ఇచ్చారు. అంతేకాదు సంగతి మొత్తం చెప్పారు. లీనా గర్భవతి అని, జాగ్రత్తగా చూసుకోండి అని కూడా చెప్పారు. ఇది విన్న లీనా తల్లికి ఏమీ అర్థం కాలేదు. అసలేం జరుగుతోంది, ఇంత చిన్న పిల్ల గర్భవతి ఏంటి, ఏమై ఉంటుంది అని తనలో తాను మాట్లాడుకుంటుంది లీనా తల్లి. ఇది నమ్మశక్యంగా లేదు అని అనుకుంది. ఈలోపు ఇదే విషయాన్ని ఆ డాక్టర్ని అడిగింది లీనా తల్లి. వెంటనే ఆ డాక్టర్, బహుశా ఈ అల్ట్రాసౌండ్ మెషిన్లో ఉంటే ఏదైనా సమస్య ఉండవచ్చు, మీరు మీ పాపను వెంటనే సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్లి టెస్టులు చేయించండి అని చెప్పారు. కానీ డాక్టర్ జెరాల్డో మాత్రం ఈ కేసుని వదల్లేదు. దానిని చాలా పర్సనల్గా తీసుకుని వెరిఫై చేయడం మొదలుపెట్టాడు. స్వయంగా డాక్టర్ జెరాల్డోనే వారిని వెంట పెట్టుకుని చాలా హాస్పిటల్స్కు తిరిగారు. అక్కడే ఒక మంచి డాక్టర్ను కలిశారు. ఆయన కలిసి మొత్తం విషయం చెప్పారు. డాక్టర్ గారు కూడా మొత్తం విషయం విన్న తర్వాత చెకప్ మొదలుపెట్టారు. డాక్టర్ గారి ప్రకారం ఆ పాప 7 నెలల గర్భవతి అన్న విషయాన్ని తల్లికి చెప్పారు. అంతేకాదు, ఇది ఆ పాపకు ఎంతో ప్రమాదం అని కూడా, చనిపోయేందుకు కూడా అవకాశం ఉందని చెప్పారు. అది విన్న ఆ తల్లి ఎంతగానో కుమిలిపోయింది. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. అయితే అసలు ఇదంతా ఏంటి అని మీరు కూడా ఆశ్చర్యపోతున్నారు కదా. కానీ వారికి కూడా ఏమీ అర్థం కాలేదు.
సరే, ఇక ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పాపకి ఇప్పటికే 7 నెలలు కాబట్టి ఇద్దరి మంచి కోసం ఆపరేషన్ చేసేద్దామని డాక్టర్లు అనుకున్నారు. అనుకున్న వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేసి పాపకు సర్జరీ చేశారు. లీనా కడుపులో ఉన్న ఆ చిన్న బిడ్డను బయటకు తీశారు. అలా లీనాకు పుట్టిన ఆ బిడ్డను కూడా తీసుకుని లీనా తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. ఇదంతా జరిగిపోయింది. కానీ డాక్టర్ జెరాడో మాత్రం దీనిని ఎలాగైనా ఛేదించాలి అని అనుకున్నాడు. ఎన్నో రిపోర్ట్లు వెతికాడు, ఎన్నో పుస్తకాలు చదివాడు. అయితే ఆ తర్వాత తాను తెలుసుకున్న విషయం ఏంటి అంటే, లీనా కేవలం 3 సంవత్సరాల వయస్సులోనే పీరియడ్స్ రావడం మొదలైందట. అయితే లీనా రిపోర్ట్స్ను డాక్టర్ జెరాడో చాలామంది పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించాడు. కానీ అందరూ కూడా ఇటువంటి కేసు మేమిప్పటి వరకు అస్సలు చూడనే లేదు అన్నారు. ఇలాంటి కేసు నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద ఇదొక్కటే అయి ఉంటుంది అని అనుకున్నారు. అయితే లీనా తల్లికి మాత్రం తన సవతి తండ్రి మీద అనుమానం వచ్చింది. తాను లీనాను బలాత్కారం చేసి ఉండొచ్చు అని అభిప్రాయపడి పోలీసుల దగ్గరకు వెళ్ళింది. పోలీసులు తమకు లీనా తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా లీనా సవతి తండ్రిని విచారించారు. కానీ తాను ఏమీ చెయ్యలేదు అని అర్థమైంది. ఆ తరువాత లీనా తల్లి బహుశా స్కూల్లో ఏదైనా జరిగి ఉండొచ్చు అని అనుకుంది. ఏది ఏమైనప్పటికీ సమయం గడిచిపోతూ ఉంది. లీనా వయస్సు ఇప్పుడు 25 సంవత్సరాలు. డాక్టర్ జెరాడో క్యాన్సర్తో చనిపోయారు. చూశారు కదా ఫ్రెండ్స్, లీనా ప్రపంచం మొత్తం మీద అత్యంత చిన్న వయస్సులోనే తల్లి అయిన పాప. ఫ్రెండ్స్, ఇది మీకు ఎలా అనిపించింది? కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.